శ్రీమాత్రే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సనాతన ధర్మంలో గురుస్మరణకు విశేషమైన ప్రాధాన్యత ఉన్నది. గోవిందుడు గురువు ఒకేసారి నా ముందు ప్రత్యక్షమైతే మొట్టమొదట నేను గురువుకే నమస్కారం చేస్తాను అంటాడు కబీర్. అలా అందరికీ జ్ఞానాన్ని పంచేటువంటి గురువు అత్యంత ప్రధానమైన పాత్రను పోషిస్తే, సదాశివుడే జ్ఞాన రూపాన్ని దాల్చి అవతరించినటువంటి స్వరూపమే దక్షిణామూర్తి స్వరూపం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. త్రిభువనాలకు గురువుగా జ్ఞానాన్ని పంచటం కోసం ఆవిష్కరింపబడిన రూపమే దక్షిణామూర్తి రూపం. భిషజే భవరోగిణాం. ప్రతి జీవుడు తన ప్రారబ్ధాన్ని అనుసరించి కర్మల ఫలాన్ని అనుభవించటం కోసం ఈ భూమండలం మీద భవరోగంతో పడతాడు. మరి ఆ భవరోగాన్ని పోగొట్టుకోవాలి అంటే భవు భవానీ భర్త భావ సంభవ వైరి భవరోగ భంజనున్ పాలనయను భోగి ప్రదుని భోగి భోగి రాజ విభూషు భూన భోది వ్యాప్తు భువన వంజు భగవంతు భర్గుని భసితాంగరాగుని భానుకోటి ప్రభాభాసమాను భామినీ సువిలాసార్థు వామభాగు భక్తితోడ భజింపరో భవ్యమతులు భావనా భాజులకతడు ఫలములసగు భాగ్య సౌభాగ్య వైభవ ప్రాభవములు భాగ్య సౌభాగ్య వైభవ ప్రాభవములు. భవరోగాన్ని పోగొట్టగలిగినది ఆ భవుడొక్కడే. ఆ లక్ష్యాన్ని నెరవేర్చటం కోసం భూమండలం మీద దక్షిణామూర్తిగా అవతరించిన రూపమే మనం ఆరాధించే ఆ స్వామి యొక్క స్వరూపం. మరి దక్షిణామూర్తిగా ఆ స్వామి అవతరించే పురాణ గాథలు అనేకం కనపడుతున్నా ఒకటో రెండో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మదేవుడు సకల చరాచర సృష్టిని ఆరంభించే సమయంలో మొట్టమొదట సనక సనందనాదులను సృష్టించాడు. బ్రహ్మదేవుడి ఆలోచన తనకు సృష్టి రచనలో వారు సహకరిస్తారు అని. కానీ పుడుచూనే వారు ప్రవృత్తి మార్గాన్ని విడిచి నివృత్తి మార్గంలో నడుస్తూ కైలాసం చేరుకున్నారు. ఆ కైలాసనాథుడి నుంచి బ్రహ్మ విద్యను అభ్యాసం చెయ్యాలని. అక్కడ శివుని యొక్క పరిస్థితి చూసి వారు నిరాశపడ్డారు. ఎందుకని? జయత్వదభ్వ విభ్రమత్ భ్రమద్భుజంగమశ్వసత్ వినిర్గమత్ క్రమస్ఫురత్ కరాళ ఫాలహవ్యవాట్ ధిమిద్ 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 ధ్వనిన్ మృదంగ తుంగమంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. బ్రహ్మ విద్యను నేర్చుకుందామని సనక సనందనాథులందరూ అక్కడికి వస్తే ఆయన భార్యతో ప్రమథగణాలతో నృత్యం చేస్తూ ఉన్నాడు. ఇంత సంసార లంపటంలో చిక్కుకొని నృత్య గీత వినోదాలలో ఉన్న ఈయన మాకు బ్రహ్మ విద్య ఏం చెబుతాడు అన్న ఆలోచన కలిగి వాళ్ళు తిరుగు ప్రయాణమయ్యారు. అలా వస్తున్న వారు ఆశ్చర్యపోయారు. వారి కనుల ముందు ఒక అద్భుతమైన దృశ్యం కనబడింది. చిత్రం. వటతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురోర్యువా గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాః. అక్కడ ఒక పెద్ద వటవృక్షం, 100 యోజనాల పొడవు, 75 యోజనాల వెడల్పు ఉన్న ఆ వటవృక్షం కింద మౌనంగా ఒక యువకుడు కూర్చొని వృద్ధులైన శిష్యులందరికీ జ్ఞానోపదేశం చేస్తూ ఉన్నాడు. వింటున్న వారంతా ఆనందంతో తలలు ఊపుతున్నారు. కారణం, వాళ్ళ సందేహాలన్నీ పటాపంచలైపోతూ ఉన్నాయి. ఆ స్వరూపాన్ని చూసి ఆశ్చర్యపోయినటువంటి సనక సనందనాథులు ఆయనకు సాష్టాంగ దండ ప్రణామం చేశారు.
మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తిమిడే అంటూ నమస్కరించారు. మౌనంగా వ్యాఖ్య చేయటమే పరబ్రహ్మతత్వం. మరి మౌనంగా చేసే వ్యాఖ్యను ఎవరు అర్థం చేసుకోగలుగుతారు? వర్షిష్టాంతే వసత్ ఋషిగణై బ్రహ్మనిష్టై. ఈ జీవన్ముక్తి స్థితిలో ఉన్నటువంటి వరిష్ఠులైనటువంటి ఋషిగణాలందరూ ఆ వ్యాఖ్యను అర్థం చేసుకోగలుగుతూ ఉన్నారు. దక్షిణ అభిముఖంగా కూర్చున్నాడు కనుక దక్షిణామూర్తిగా ఆయన పిలువబడ్డాడు అన్న మాట మనకు అర్థమవుతుంది. కానీ మౌనంగా వ్యాఖ్య చేస్తూ ఉంటే అర్థమైందని తల ఊపేటువంటి ఋషుల యొక్క మానసిక స్థితి, ఆ మౌన వ్యాఖ్యలోని అంతరార్థం అంత సులభంగా బోధపడదు. మౌనంగా వ్యాఖ్య చేయటం ఏమిటి అంటే, జీవుడు తన కర్మల ఫలాలను అనుభవించటానికి భూమండలం మీద అనేక యోనులలో జన్మిస్తాడు. కారణజన్మ అయిన మానవ జన్మలో మా అంటే వద్దు, నవ అంటే కొత్త, జన్మ అంటే పుట్టుక. మానవ జన్మ అంటే మళ్ళీ పుట్టుక లేకుండా చేసుకోవడానికి ప్రతి జీవుడికి దొరికిన ఒక అద్భుతమైన అవకాశం. మరి అలా భూమండలం మీద మానవ జన్మ పొందినటువంటి ప్రతి జీవుడు ఆ పరమాత్మ గురించి ఆలోచిస్తూ ఉన్నాడా? లేదే. కారణం, మనసులో కలిగిన వికారము వాక్కుగా ప్రకటింపబడి శరీరం ద్వారా ఆచరణ చేస్తూ విషయ భోగాలలో ఇంద్రియ సుఖాలలో కూరుకుపోతూ ఉన్నాడు. ఎవరైతే సాధన ద్వారా తమ బుద్ధిని ప్రచోదనం చేసి జీవన్ముక్తులయ్యి ఈ మనస్సు వాక్కు ఈ త్రికరణాలకు అతీతమైన గుణాత స్థితికి చేరుకుంటారో, ఆ గుణాతీత స్థితిలో వారు ఉండగలుగుతారో, అలాంటి వారు మౌనంగా చేసే వ్యాఖ్యానాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఇదే దక్షిణామూర్తిగా ఆ స్వామి చేసేటువంటి పరబ్రహ్మతత్వ ప్రకటన. అయినా మనకు బోధపడటం అంత సాధ్యం కాదు. మౌనానికి ఉన్నటువంటి మాహాత్యం ఏమిటి అంటే, రమణ మహర్షి 12 సంవత్సరాలు మౌన దీక్షలో ఉండి మాట్లాడటం మర్చిపోయారు. మళ్ళీ మాట్లాడదామని ప్రయత్నించినప్పుడు ఆయన ఎపిగ్లాటిస్ ఓపెన్ చాలా కాలం దాకా. మరి అంత మౌనంలో ఉండటం వల్ల కలిగిన ప్రయోజనమేమి అంటే, ఎంతకీ ఈ పిల్లవాడు ఇంటికి రావటం లేదు అని తలచి ఆయన బాబాయ్ ఒక పైల్మాన్ను తీసుకొచ్చాడు ఇంటికి తీసుకెళ్దామని. బలవంతంగా ఇంటికి తీసుకెళ్దామన్న ఆలోచనతో భగవాన్ రమణుల దేహాన్ని తాకిన మరుక్షణం ఆ పహిల్మాన్ విద్యుద్ఘాతం తాగడిన వాడు అలాగా ఎగిరి అవతల పడ్డాడు. అది మౌనంలో ఉన్న గొప్పతనం. మనం ఒక గంట సేపు మాట్లాడే ఎకస్టిక్ ఎనర్జీనంతా కన్జర్వ్ చేయగలిగితే, నిక్షిప్తం చేయగలిగితే దాంతో ఒక 1 HP మోటార్ తిప్పవచ్చు అని ఆధునిక విజ్ఞానం కూడా తెలియజేస్తోంది. ఇంత అద్భుతమైనటువంటి ఆ దక్షిణామూర్తి తత్వాన్ని ఎవరైతే తెలుసుకోగలుగుతారో వారు మాట్లాడే ముందు ఆలోచన చేస్తారు. సనక సనందనాదులకు కూడా ఇప్పుడు అర్థమైంది. కైలాసంలో శివతాండవం చేస్తున్న ఆ 2 మూర్తులే ఒకటయ్యి ఇక్కడ దక్షిణామూర్తిగా ఆవిర్భవించారన్న సత్యాన్ని గ్రహించగలిగారు. అందుకే దక్షిణామూర్తికి ఒక చెవికి, కుడి చెవికి మకర కుండలం ఉంటే ఎడమ చెవికి తాటంకాలుంటాయి. తాటంక యుగళీభూత తపనోడుపమండల అని ఏ తల్లినైతే మనం అనునిత్యము లలితా సహస్రనామంలో కీర్తిస్తూ ఉన్నామో, ఆమె ఆ సదాశివుని ఎడమ భాగంలో యక్షరాజసఖం భగాక్షహరం భుజంగ విభూషణం శైలరాజసుతాపరిష్కృత చారువామకళేవరం అంటాడు చంద్రశేఖర అష్టకంలో మార్కండేయుడు. అలా శివపార్వతుల సమ్మేళనమైన రూపమే దక్షిణామూర్తి స్వరూపం. ఆ దక్షిణామూర్తిని ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి మరణ భీతి ఉండదు, మృత్యు బాధ ఉండదు.
వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం సకలముని జనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి. జనన మరణ భయమున నుంచి, ఈ చక్రం నుంచి తప్పించగలిగిన దక్షత కలిగిన వాడు కనుక ఆయన దక్షిణామూర్తి అయ్యాడు. దక్షిణాభిముఖంగా కూర్చున్నాడు కనుక దక్షిణామూర్తి అని మీరే చెప్పారు. జనన మరణ దుఃఖం నుంచి బయటపడవేయగలిగిన దక్షత కలిగిన వాడు కాబట్టి దక్షిణామూర్తి అని వ్యవహరిస్తారు అని కూడా మీరే చెబుతున్నారు. మేని తోడన పుట్టు మృత్యువు జనులకు నెల్లి నేడైన నూరేళ్లకైనా తెల్లంబు మృత్యువు దేహంబు పంచతనొంద కర్మానుగుండై శరీరి మారుదేహము నూడి తన తొంటి దేహము వాయును తన పూర్వభాగం మెత్తి వేరొంటిపై పెట్టి వెనుక భాగం మెత్తి గమనించు తృణ జలూకయునువోలే వెంట వచ్చు కర్మ విసరంబు మును మేలు కన్న వేళ నరుడు కన్న విన్న తలపబడిన కార్యతంత్రంబు కలలోన పాడితోడ గనబడిన ఎట్లు అంటాడు వసుదేవుడు భాగవతంలో కంసుడితో. పుట్టగానే చావు తథ్యం. డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది అంటే డేట్ ఆఫ్ డెత్ ఉన్నట్టే, దాంట్లో ఎలాంటి సందేహము లేదు. ప్రతి జీవుడు ఈ దేహాన్ని వదిలే ముందే ఇంకొక దేహాన్ని పొందుతాడు. ఇక్కడ మళ్ళీ సందేహం కలుగుతుంది, ఏమండి దేహాన్ని వదిలేసిన తరువాత కూడా ఇంకొక దేహంలోకి వెళ్తాము, అలాంటిది దేహం పడకుండానే ఇంకొక దేహంలోకి వెళుతున్నానని చెబుతున్నారే అంటే నువ్వు ఈ జీవితంలో ఆచరించే కర్మలే నీకు వచ్చే జన్మను నిర్ణయిస్తాయి. ఈ జన్మ అంతా కూడా ధనాన్ని కూడబెట్టడంలోనే మగ్నమయ్యి జీవితమంతా దానికోసమే నువ్వు వెచ్చిస్తే వచ్చే జన్మ తల పగిలి చావాల్సిన పాము జన్మ వస్తుంది అని మార్కండేయ పురాణం చెబుతుంది. మరి భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను తీరని చేదేగాని తీపినిచ్చేనా ముంచి ముంచి నీటిలోన మూల నానబెట్టుకున్న మించిన గొడ్డలి నేడు మెత్తనయ్యేనా. వేప చెట్టుకు పాలు పోసి పెంచినంత మాత్రాన తీయటి కాయలను ఇవ్వగలుగుతుందా? గొడ్డలిని నీటిలో నానబెట్టినంత మాత్రాన మెత్తగా మారుతుందా? లేదే. అలానే ఈ దేహాన్ని నమ్ముకొని దీని ద్వారా సుఖాలను విషయ భోగాలను అనుభవిస్తూ నిరంతరము బాధపడేటువంటి జీవుడికి జనన మరణ దుఃఖచ్ఛేద దక్షత కలిగిన దక్షిణామూర్తి ఉపాసన ఒక్కటే మార్గము. దాని ద్వారా మాత్రమే ఆనందంగా ఉండగలిగే అదృష్టం నీకు చిక్కుతుంది. దక్షిణామూర్తి దక్షిణ దిక్కుగా ఎందుకు కూర్చుంటాడు అంటే దక్షిణ దిక్కు యముని ఆధిపత్యంలో ఉంటుంది. కాలారి కనుసైగను అనుసరించి సంచరించాల్సిన బాధ్యత యముడి మీద ఉన్నది. అందుకే దక్షిణ దిక్కుగా కూర్చొని యముడిని కూడా నియంత్రిస్తూ నీకు మృత్యు భయం లేకుండా చేయగలిగిన తత్వము దక్షిణామూర్తి తత్వము. శిష్యులంతా ఉత్తరాభిముఖంగా ఉన్నారు. ఉత్తరాభిముఖంగా కూర్చున్నప్పుడు ఏమవుతుంది అంటే భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి. హిమాలయాల మీద ఆ స్వామి మృత్యుంజయ స్వరూపంతో మనను కటాక్షిస్తూ ఉంటాడు. అందుకే ఉత్తరాభిముఖంగా కూర్చున్న శిష్యుల యొక్క మరణ భీతి మృత్యు భయము అంతర్ధానమైపోతూ ఉంది. అందుకే దక్షిణామూర్తిని ఆశ్రయించిన వారికి జనన మరణ దుఃఖ భయము ఉండదు. మృత్యు భీతి మరణ భయము మరణ బాధ రెండు వేరువేరా అంటే ప్రాణం పోయేటప్పుడు ఒకేసారి 1000 మండ్రకప్పలు కుడితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతుంది. ఇక మరణం అంటే భయము లేనివాడెవ్వడు. నిజానికి శివోపాసన చేసేవారికి దారిద్ర్యము మరణము రోగము భయము ఈ 4 అంతరించిపోతాయి. అదే దక్షిణామూర్తి తత్వం. అందుకే దక్షిణామూర్తి ఉపాసన ద్వారా మొట్టమొదట కలిగేది ఈ దేహము నేను కాదన్న ఆలోచన. ఆరోగ్యము అంటే బీపీ షుగరు లేకపోవటం అన్నది సామాన్య జనుల యొక్క అభిప్రాయం. కానీ
ఆధ్యాత్మికలలో ఆరోగ్యం అంటే ఫీలింగ్ ది యాబ్సెన్స్ ఆఫ్ బాడీ. ఈ శరీరం నేను కాదు అన్న ఆలోచనే నిజమైన ఆరోగ్యం. అందుకే రమణులకు వెనక రాచపుండు కలిగినప్పుడు ఆపరేషన్ చేయాలి అంటే వైద్యులంతా వచ్చి ఆపరేషన్ చేసేటప్పుడు చాలా బాధగా ఉంటుంది, మత్తుమంది ఇస్తాము అంటే, ఈ శరీరం నేను కాదయ్యా, మీ ఇష్టం వచ్చినట్టు కోసుకోండి అని గోడకు చేతులు పెట్టి నిలబడితే నిర్దయగా వైద్యులు ఆపరేషన్ చేశారు. చేస్తున్న వైద్యులకు బాధ కలిగింది, కానీ ఆపరేషన్ చేయించుకుంటున్న రమణులు మటుకు చిరునవ్వుతో వాళ్ళని కటాక్షించారు. అది దేహభావన లేకపోవటం అంటే, అది ఆరోగ్యం అంటే. మరి అలాంటి భావన నీకు కలగాలి అంటే దక్షిణామూర్తిని ఉపాసన చెయ్యాలి. అలా దక్షిణామూర్తి దక్షిణముఖంగా కూర్చుంటే శిష్యులంతా ఉత్తరాభిముఖులై కూర్చుంటారు అని చెప్పటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, నీవు ఉత్తరాభిముఖుడవై కూర్చున్నప్పుడు కైలాస శిఖరం మీద ఉన్న ఆ మృత్యుంజయుని యొక్క కరుణ కటాక్షం నీకు సిద్ధిస్తుంది. వెంటనే మనకు సందేహం కలుగుతుంది. భారతదేశానికి హిమాలయాలు ఉత్తరాన ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనము దక్షిణామూర్తి ఆరాధన చేయవచ్చు. మరి వేరే దేశంలో ఉంటే దానికి కూడా సమాధానం చెప్పింది పురాణం. నాయనా, నీ శరీరానికి ఉత్తరాన ఉన్నదేది? ఈ దేహం అనే క్షేత్రానికి ఉత్తరాన ఉన్నది నీ శిరస్సు. ఆ శిరస్సులో ఉన్న నీ మేధస్సులో చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే స్పర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోత్థ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్యసారే హరే మోక్షార్థం కురు చిత్తవృత్తి మమలాం అన్యైస్తు కిం కర్మభిః అంటూ ఆ గంగాధరుణ్ణి, ఆ స్మరహరుణ్ణి నీ హృదయంలో ఉంచుకొని ఆయనను పూజించే ప్రయత్నం చెయ్యవయ్యా. ఆయన ఏమంటూ ఉంటాడు? కపాలంలో తింటానంటావు, శ్మశానంలో ఉంటానంటావు, అడిగిన వాళ్ళందరికీ బూడిదే ఇస్తానంటావు. ఏం గొప్ప ఏం గొప్ప ఏం గొప్పరో నీదేం గొప్ప ఏం గొప్ప ఏం గొప్పరో. కపాలంలో తింటాట, శ్మశానంలో ఉంటాట, అడిగిన వాళ్ళందరికీ బూడిదే ఇస్తూ ఉంటాట దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్న శివస్వామి. ఏమిటి దీని అంతరార్థం? మనము ఎవరైనా పదే పదే మనకు సలహాలు చెబుతూ ఉంటే, మనను పీడిస్తూ ఉంటే మెదడు తినకురా అంటూ ఉంటాం. ఆ స్వామి ఆదిభిక్షువయ్యి నీ ఇంటికి వచ్చి భిక్ష అడుగుతూ నీ కపాలంలో నన్ను ఉంచుకోరా, నిన్ను నేను కాపాడతానైనా అని చెబుతూ ఉన్నాడు. నువ్వు ఈ దేహం వదిలేసిన తరువాత భార్య బిడ్డలు ఎంత మటుకు వస్తారు అంటే, గుమ్మం దాకా వస్తుంది భార్య, పుత్రులు బంధువులు శ్మశానం దాకా వస్తారు. కపాలమోక్షం కలగగానే ఇంటికి వచ్చేస్తారు. కపాలమోక్షమైనంత మాత్రాన జీవుడికి ముక్తి దొరికినట్ట కాదే. నీవు నరకం దాకానో స్వర్గం దాకానో నువ్వు ఆచరించిన కర్మల ఫలితంగా వెళ్ళాలి. మరి శ్మశానంలో 13 రోజులు నువ్వు జీవితం గడపాల్సి వచ్చినప్పుడు నీకు తోడుగా ఉండేది ఎవ్వడు? ఆ మహాశ్మశానవాసి అయిన శివుడు కాదా? అందుకే నీకోసము ఆయన శ్మశాన నివాసం చేస్తూ అందరికీ బూడిద పంచిపెడుతూ ఉన్నాడు. అంటే దహనయోగ్య ఇది దేహ. నువ్వు ఈ దేహాన్ని చూసి మురిసిపోతూ ఉన్నావు. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాలయ సర్వం. ధనాన్ని చూసి, జనాన్ని చూసి, యవ్వనాన్ని చూసి మురిసిపోకయ్యా, క్షణకాలంలో ఇది అంతరించిపోతుంది అన్న సత్యాన్ని చెప్పటం కోసం భార్యా బిడ్డలు బంధుజనాలు కడదాకాని వెంటరారురా, కర్మఫలాలే భవబంధాలు కనరాజనుడా ఈ సత్యాలు అని పాడుకుంటూ ఆయన నీకు ఈ సత్యాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడయా. కాబట్టి
ఆయన కపాలంలో తిన్నా, శ్మశానంలో ఉన్న బూడిదనే ప్రసాదంగా నీకు అందించినా చెప్పే మాట ఒక్కటే, నన్ను ఆరాధించు, నన్ను ఆశ్రయించు, ఏ కష్టం లేకుండా నిన్ను కాపాడుకుంటాను, నీవు నా వంశవే, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టానేంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. భగవద్గీత చెప్పింది. మనమంతా ఆ భగవంతుని యొక్క అంశలమే, పాపులము కాదు, పరమాత్మ స్వరూపులము. మనం రక్షించుకోవాలి అంటే ఆ పరమాత్మను ఆశ్రయించాలి, ఆ భావనను హృదయంలో స్థిరంగా నిలుపుకోవాలి. ఈ విషయాన్ని చెప్పటం కోసమే ఆ స్వామి వటవృక్షం కింద కూర్చో ఉన్నాడు. వటవృక్షం దేనికి చిహ్నం? విస్తరణ లక్షణం కలిగిన ఈ విశ్వానికి చిహ్నం వటవృక్షం. ఆ వటవృక్షంలో ఆ వటవృక్ష మూలంలో కూర్చున్నది దక్షిణామూర్తి. అంటే ఈ సకల చరాచర సృష్టికి మూలము ఆ పరమాత్మ. వికసన లక్షణము కలిగినది నీ బుద్ధి, నీ మేధస్సు. ఆ బుద్ధిలో ఈ స్వామిని మూలంగా నువ్వు ఉంచుకుంటే నువ్వు దక్షిణామూర్తిని ఉపాసించినట్టే. అది చెప్పటం కోసమే ఆ స్వామి వటవృక్షం కింద ఆసీనుడై దక్షిణాభిముఖుడై, మృత్యుభయం నీకు ఉండదయ్యా. నువ్వు ఉత్తరముఖంగా కూర్చున్నప్పుడు ఆ యముడు నీ వెనక ఉంటాడు. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః పంచపాదప పుష్పగంధ పదాంబుజద్వయ శోభితం పాలలోచన జాత పావక దగ్ధ మన్మథ విగ్రహం భస్మదిగ్ధ కళేవరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. 5 చెట్ల నుంచి తెచ్చిన 5 సుగంధభరితమైన పుష్పాలను ఆయన పాదాల దగ్గర పెడితే ఆయన మన్మథుణ్ణి భస్మం చేసి ఆ బూడిదను ఒంటికి రాసుకొని తాండవం చేస్తాట. ఏమి చెబుతున్నాడు ఆ శ్లోకంలో? ఏమిటి ఆ 5 చెట్లు, 5 పుష్పాలు? నీ 5 ఇంద్రియాలే 5 చెట్లు. 5 సుగంధభరితమైన పుష్పాలు నీ 5 ఇంద్రియార్థాలు. ఇంద్రియార్థాలను ఆయన పాదాల దగ్గర పెడితే మనః మధః ఇతి మన్మథః, మనస్సును మాటిమాటికి మధిస్తూ నిన్ను అతలాకుతలం చేస్తూ శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం ఘ్రాణమేవచ అధిష్టాయమభిష్టాయం విషయానుపసేవతే. ఈ ఇంద్రియాలనన్నింటినీ అతలాకుతలం చేసేటువంటి ఆ కోరిక భస్మం అయిపోతుంది. అప్పుడు ఆ భస్మాన్ని ఆయన ఒంటికి రాసుకొని తాండవం చేస్తాడు. ఎందుకు? మనసు లేకపోతే నీకు శివుడికి తేడా లేదు. మనిషి మైనస్ మనసు = శివుడు. ఇది చెప్పటమే ఆ శ్లోకం యొక్క అంతరార్థం. దీన్ని వివరించటం కోసమే ఆయన దక్షిణాభిముఖుడై వటవృక్షం కింద కూర్చొని నిన్ను ఉత్తరాభిముఖంగా కూర్చోబెట్టి మౌనంగా వ్యాఖ్య చేస్తూ అర్థం చేసుకోమని నిన్ను అభ్యర్థన చేస్తూ ఉన్నాడు. మరి 16 రకాలైన దక్షిణామూర్తి స్వరూపాలలో ప్రతి స్వరూపంలో చిన్ముద్ర తప్పకుండా కనపడుతుంది. అంటే బొటనవేలు, చూపుడు వేలు, ఈ రెండింటినీ కలిపి చిన్ముద్రలో ఉండటంలోని ఆంతర్యమేమిటి అంటే, దక్షిణామూర్తిని నువ్వు ఉపాసించినట్టయితే జీవ బ్రహ్మైక సిద్ధి కలుగుతుంది. ఏ తపనతో నువ్వు ఆయనను ఆరాధిస్తూ ఉన్నావో అది నీకు సిద్ధిస్తుంది అని చెప్పటం కోసము ఆయన చిన్ముద్రలో కూర్చున్నాడు. 16 దక్షిణామూర్తి స్వరూపాలలో కూడా వేరే చేతులలో ఇతరములైనటువంటి ఉపాధులు ఉన్నా చిన్ముద్ర మటుకు అన్నింటిలో ఉంటుంది. ఇది బ్రహ్మ లక్షణం. మరి ఆ దక్షిణామూర్తి స్తోత్రంలోని విశేషాలను ఇంకొక ప్రసంగంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్.